ఈ పినాకాని కొన్ని సిస్టమ్స్ ఇచ్చేటట్టు ఉంది. నేవీ సపోర్ట్ చేసే అవకాశం ఉంది, నేవల్ ఎక్స్పోర్ట్స్. అంటే టర్కీ చుట్టూరు భారత ఆయుధాలని మోహరింపు జరుగుతుందన్నమాట. అంటే టర్కీ మన చేసిన ద్రోహం. అందువల్ల టర్కీకి పూర్తి గుణపాఠం అదే, ట్రేడ్లో కాదు, ఒక బ్యాన్ ఆఫ్ ఆయుధాలనే వస్తువులే కాకుండా మనం టూరిజంని ఆపడమే కాకుండా టర్కీ శత్రు దేశాలకు మనం సపోర్ట్ చేస్తాం. సైప్రస్కి యునైటెడ్ నేషన్స్ అన్నింటిలో మనం సపోర్ట్ చేయడం, అంటే టర్కీని ఇబ్బంది పెడతాం. అంటే ఏంటి, టర్కీ ఎర్డగాన్కి మనం ఇచ్చేది ఏంటి, నువ్వు మా దగ్గరికి వచ్చి పాకిస్తాన్ విషయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు ఆయన. మాట్లాడితే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే నీ ప్రాంతంలో నీకు వచ్చి నీ గ్రీసు, సైప్రస్, అజర్బైజాను, క్రొయేషియా ఈ చుట్టూ ఉన్న అన్ని దేశాల్లో మా ఆయుధాలు దిగితే మీ ప్రొడక్ట్స్ బ్యాన్ చేస్తాం, మీకు టూరిజం ఉండదు. ఇలా దారికి వస్తావా లేదని ఒక పెద్ద గుణపాఠం టర్కీ. అది కూడా మోడీ, ప్రపంచ స్థాయి నాయకుడు మోడీ దిగుతున్నాడంటే అక్కడికి ఎర్డగాన్కి దాడే పట్టుకుంది. రైట్. టర్కీ చుట్టుపక్కల ఉన్న సరిహద్దు దేశాలకు, అంటే టర్కీ శత్రు దేశాలకు భారత్ సపోర్ట్ చేస్తోంది. మరి ఈ వ్యూహానికి టర్కీ లొంగే అవకాశం ఉంటుందా? ఒకటేనండి, ఇప్పుడు ఎర్డగాన్ అనేది లొంగే వ్యక్తి కాదు, ఒక మూర్ఖుళ్ళు, దుష్టుడు మూర్ఖుళ్ళు అంటాడు.